ఇది ఒక శక్తిమంతమైన పులి ఆకారంలో ఉన్న భూమి రక్షకుడు. అతని శరీరం జీవంతో కూడిన రాయి, బంగారు జ్యోతిర్మయ గీతలు మరియు అగ్నిలాంటి నలుపు గోరముతో తయారై ఉంటుంది. అతని శరీరం మీద తేజస్సుతో నిండి ఉన్న వైన్లు మరియు పురాతన రుణాలు ఉంటాయి. ఇవి ప్రకృతి మరియు మాయాజాలానికి అతని అనుసంధానాన్ని సూచిస్తాయి. అతని కళ్ళు పచ్చటి అగ్ని వంటి వెలుగుతో మెరుస్తాయి. అతను నేలపై నిలబడి గర్జిస్తున్నాడు. వెనుక నుండి వేర్లు, చెట్లు, రాతి గోలెమ్స్ వంటి ప్రకృతి శక్తులను పిలుస్తున్నాడు. ఆకాశం నుండి దిగివచ్చే ఒక దివ్య శక్తిగల దేవుడు. అతని చుట్టూ మెరుపులు మరియు మేఘాలు ఉండి అతని శరీరాన్ని ఆవరించాయి. అతను దివ్యలోహంతో తయారైన కవచం ధరించి విద్యుత్తు నిండిన ఓ శూలం పట్టుకున్నాడు. అతని కళ్ళు విజయంలాంటి నీలం తెలుపు వెలుగుతో మెరిసిపోతున్నాయి. అతను గాలి మరియు అగ్నితో తయారైన తేలియాడే రథం మీద ప్రయాణిస్తున్నాడు. దాని వెనుక మెరుపుల రేఖలు కనిపిస్తాయి. అడవి మరియు ఆకాశం కలుసుకునే ఒక పెరిగిన కొండ. ఒక వైపు అగ్నిలో మండుతున్న అడవి, ఇంకొక వైపు మెరుపులతో నిండిన విరిగిన ఆకాశం కనిపిస్తుంది. యుద్ధరంగం చుట్టూ తేలియాడే రాళ్లు, గర్జించే మెరుపులు ఉన్నాయి. నేల క్రాక్సలోంచి ఒక మూడవ చీకటి శక్తి రూపంలో పైకి వస్తుంది. దేవతల నుండి వెలువడే జ్యోతి శక్తి, మాయా పొగలు, అగ్ని తెమళ్ళు గాలిలో తీరుతూ ఉంటాయి. పురాతనమైన మంత్రశక్తితో నిండిన శక్తిమంతమైన వాతావరణం.